అందరికీ నమస్కారం అండి. సో, మనం ఒక 3, 4 డేస్ గ్యాప్ తీసుకున్నాం. మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ విషయం ఏంటి అంటే, ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి? వీటికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ ఏమున్నాయనేది మనం ఒకసారి చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్. సో, మీరు జేఎన్‌టీయూ అండర్‌లో చదివినప్పటికీ, ఇది మన తెలంగాణకు సంబంధించి హైర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి అపెక్స్ బాడీ. కాబట్టి ఈ పేరుని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, పేరెంట్స్. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. సో 29వ తారీఖు మనకి ఈ గైడ్ లైన్స్ రావడం జరిగింది. TS EAMCET 2023 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ టు ఫిల్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ బై ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. సో ఈ ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ మనం చూద్దాం. The principals of the private engineering colleges in the state are well aware that the special phase of the web allotments for admission into engineering colleges has been completed and the candidates were instructed to report with respect to allotted college latest by 29/08/2023. నిన్నటితో కాలేజీలకి పిల్లలు వెళ్ళేటువంటి సమయం ముగిసిపోయింది. ఈ రోజు వెళ్తే ఇక తీసుకోరు. సో ప్రిన్సిపల్స్ కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ గా మనం చూద్దాం. The principals are requested to thoroughly verify the original certificates of the candidates and collect one set of Xerox copies and original TC. ఇది ఎలాగూ పాటించరు, కానీ ఉన్నటువంటి రూల్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంతమంది అలాట్ అయ్యారు, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అనేది ఎంసెట్ వెబ్సైట్ లో వాళ్ళు ప్రిన్సిపల్స్ అప్లోడ్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ లో స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే ఆ రెస్పెక్టివ్ కాలేజీ లిస్ట్ లో కనిపించారో అటువంటి పిల్లలందరినీ కూడా పంపించేయమని చెప్పేసి ప్రిన్సిపల్స్ కి ఇన్స్ట్రక్షన్ ఉంది. కరెంట్ లిస్ట్ ఆఫ్ అలాట్మెంట్స్ లో ఉంటే మాత్రమే ఆ కాలేజీలో పిల్లవాడు ఉండడానికి అవకాశం ఉంది. అలా లేనటువంటి పిల్లలందరూ కూడా రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ కి కొత్తగా అలాట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళవలసి ఉంటుంది. పాత యొక్క సీట్ అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళు పేమెంట్ చేసినప్పటికీ ఏం చేసినప్పటికి కూడా ఆ సీట్ అనేది ఉండదు. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు అప్డేట్ ద జాయినింగ్. 30వ తారీఖు అంటే ఈ రోజు లోపల ఎవరెవరు పిల్లలు వచ్చారు, ఎవరెవరు రాలేదనేది ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయటం ఉంటది. అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ కి 2 మార్గాల ద్వారా నింపుతారు. ఒకటి ఇంటర్నల్ స్లైడింగ్, అంటే బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్ ని అడగండి, ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఉంది అంటే కదా సార్, మాకు ఈ బ్రాంచ్ నచ్చలేదు, మాకు ముందుకు జరపండి. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కానీ స్పాట్ అడ్మిషన్స్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్పాట్ అడ్మిషన్ యాక్టివిటీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టేబుల్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ వేకెన్సీస్ అన్నింటినీ 30వ తారీఖు లోపల ప్రిన్సిపల్స్ అప్లోడ్ చేస్తారు. రేపు ఎల్లుండి యాక్చువల్లీ రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి సెలవు ఇచ్చినట్టున్నారు. 1/9/2023లో ఇంటర్నల్ స్లైడింగ్ అట్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. పర్టికులర్గా ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఎవరైతే బి కేటగిరీ సీట్స్ ని నిజాయితీగా ఇచ్చారో అటువంటి కాలేజ్, ఉదాహరణకి సిబిఐటి కానీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ, వాసవి కానీ, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు జనరల్ గా ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఇస్తూ ఉంటారు. సో ఆ విద్యార్థులు ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళ ప్రిన్సిపాల్ కలిసి అక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి బ్రాంచ్ కి వెళ్తే బాగుంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో బ్రాంచ్ల వారీగా కాలేజీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ 2వ తారీఖు రోజున అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా వస్తుంది. న్యూస్ పేపర్స్ లో చూసుకున్నటువంటి విద్యార్థులందరూ 3వ తారీఖు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫుల్ అమౌంట్ తోటి కాలేజీకి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళ దగ్గర ఏదైనా వేకెన్సీస్ ఉంటే 3, 4 తారీఖుల్లో ఆ అడ్మిషన్స్ కాలేజీ వారు తీసుకొని 5వ తారీఖుతో 2023 అడ్మిషన్స్ అనేవి ముగిసిపోతాయి. సో స్పాట్ అప్లోడ్ ఎప్పుడు చేస్తామో 5వ తారీఖుతో ఇది ముగిసిపోతుంది. 5వ తారీఖు తర్వాత ఇంకా అడ్మిషన్
మనం స్పాట్లో చేయలేము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే 5వ తరగతి తర్వాత అడ్మిషన్ చేయలేమా అంటే మనకు చట్టంలో దీంట్లో బొచ్చిబోల్డ్ లూప్ లైన్స్ ఉన్నాయి. 5వ తరగతి దాకా నెలాఖరు దాకా కూడా అడ్మిషన్ చేసుకోవచ్చు. దాని గురించి వరీ లేదు కానీ బట్ స్పాట్ అడ్మిషన్ అంటే కన్వీనర్ కోటాలో మిగిలిపోయినటువంటి అడ్మిషన్ చేయడానికి ఆఖరి తేదీ 5వ తారీఖు. తర్వాత 6వ తారీఖు ఎత్తగలేసి కన్వీనర్ దగ్గర కాలేజీల వాళ్ళందరూ కూడా ఈ యొక్క లిస్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్ నిజాయితీగా ఈ స్పాట్ అడ్మిషన్లు ఇస్తారా? నిజాయితీగా బి కేటగిరీని నమ్ముకున్నటువంటి కాలేజీలు నిజాయితీగా స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వవు. మీరు పేపర్లు వేయగానే అందరూ పొలవమని పోయి అడిగి పోయి నిల్చోవాల్సిన అవసరం లేదు. అట్లా ఇచ్చేటువంటి కాలేజీలు ఆ 2, 3 కాలేజీలు మాత్రమే ఇస్తాయి తప్ప మిగిలిన వాళ్ళందరూ సీట్లు అమ్మేసుకున్నారు కాబట్టి ఎక్కడైనా 1, 6 సీట్లు ఉన్నట్లయితే వాళ్ళు మేనేజ్మెంట్ లో అమ్ముకుంటారు తప్ప మీకు స్పాట్ అడ్మిషన్స్ అనేది నిజాయితీగా 99.9% కాలేజీలు ఇవ్వరు. నిజంగా మీకు స్పాట్ అడ్మిషన్ డొనేషన్ కట్టుకోలేకపోతే మాకు నెంబర్ కాల్ చేయండి 9133311450. 50,000 1,00,000 తీసుకొని కొంచెం మంచి కాలేజీలో టాప్ 20 కాలేజీలో కూడా అడ్మిషన్ చేయడానికి ఇప్పుడు అవకాశం అయితే ఉంది. టాప్ 20 కాలేజీలో 50,000 డొనేషన్ తో కూడా ఇప్పుడు అడ్మిషన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది చివరి మూమెంట్ కాబట్టి ఎవరన్నా ఇంకా మిగిలిపోయినటువంటి పేరెంట్స్ గా ఉన్నట్లయితే తప్పనిసరిగా సంప్రదించాలని కోరుకుంటూ ఇది దీనికి సంబంధించినటువంటి విశేషం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా పాతదే, ఇంకేం లేదు. ఇదంతా నార్మల్ విషయమే. క్యాండిడేట్స్ టు బి వెరిఫైడ్ ఇవన్నీ మార్క్స్ మెమోస్ అన్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అప్లోడింగ్ ఆఫ్ స్పాట్ డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ 2-9 తారీఖు లోపల కాలేజీ వాళ్ళు చేస్తారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ 5వ తారీఖు లోపల చేసుకున్నట్లయితే 5వ తారీఖు స్పాట్ కూడా అయిపోయిన తర్వాత కూడా మనం 10-15 తారీఖుల దాకా కూడా చేసుకోవచ్చు అడ్మిషన్స్. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మళ్ళీ లిస్ట్ సబ్మిట్ చేసుకుంటూ ఉంటారు. కాలేజీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 15 తోటే 5వ తారీఖు తోటే క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 4th ఆర్ 5th నుంచి మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ 5వ తారీఖు లోపల అడ్మిషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇంకా అరాకొర మిగిలి ఉన్నట్లయితే ఒక 5-6 రోజులు క్లాసులు మిస్ అయితే తప్ప ఇక్కడ ఏం కొంపలంటూ పోయే విషయం ఏమి ఉండదు. నిమ్మలంగా పూర్తిగా డబ్బు లేనటువంటి వాళ్ళు మరీ అసలు అంటే మాకు సార్ ఆ 50,000 70,000 కూడా మేము కట్టుకోలేము అనుకుంటుంటారు. జర వెయిట్ చేసి నిమ్మలంగా రండి, ఏం గత్తర్లేదు. సో 5వ తారీఖు ముగించుకుంటే మీ అందరికి కూడా కొంత తగ్గుతుంది. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఈ లోపల అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియో. నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్ కోసము మీరు బెల్ బటన్ గా నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.